చాలా బాగుంది. బానే ఉంది. చంద్రన్నకు మాత్రం మంచి పుణ్యం వస్తుంది. బానే ఉంది. పేరు నా పేరు పొల్లమ్మ. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి 2 నెలలు అయింది కదమ్మా నిన్నటితో. మరి మీకు ఎలా ఉంది? ఈ మధ్యలో ఫ్రీ బస్ ఏమైనా ఉపయోగించుకున్నారా? బాగానే ఉపయోగించుకున్నా. హాస్పిటల్ పోయేటప్పుడు కనుక బాగానే పోతున్నా, మంచిగానే వస్తున్నా, మంచిగానే చూసుకుంటున్నారు. బస్సులో వాళ్ళు కూడా బాగానే మంచిగానే సమాధానాలు ఇస్తున్నారు. బాగానే ఉంది. తనతో మరి ఫ్రీ బస్సు పథకం మీ గురించి పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఓన్లీ మహిళలకి అని చెప్పి. మరి మీరేం చెప్తారు బాబు గారికి? బాబు గారికి చాలా మంచిగా ధన్యవాదాలు. అంటే మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకి పింఛన్లు అని, లేకపోతే ఫ్రీ గ్యాస్ అని, తల్లికి వందనం అని చెప్పి అన్ని పథకాలు మీకే ఇస్తున్నారు. మరి మీరేం చెప్తారు? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగా చేస్తున్నారు ఆయన గారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఓకే, మరి ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా ఒక మాటలో? అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి మంచిగానే ఉంది. బానే ఉంది. మంచి పథకం అంటారా? మంచి పథకమే, బానే ఉంది. నా పేరు శిరీష, మాది నందిగామ. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టి నిన్నటితో 2 నెలలు అయిందండి. ఆగస్టు 15 నుంచి నిన్న 15కి 2 నెలలు అయింది కదా. ఎలా ఉందండి 2 నెలల్లో? మీకు ఎప్పుడైనా ఎక్కారా? ఓకే, ఇంతకు ముందు బస్సు ఎక్కాలంటే చేతిలో డబ్బులు పట్టుకుంటే అమ్మో ఈ డబ్బులు ఎక్కడ పడేసుకుంటామో, ఈ ఎవరు ఎటు నుంచి తీసేస్తారో అనే భయం ఉండేది. ఓకే, ఈ ఫెసిలిటీ వరకు ఓకే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం దీంట్లో దొంగతనాలు జరగడం, ఆడవాళ్ళకి కొంచెం అనీజీగా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ ఆయన చేసింది పని మాత్రం చాలా నెంబర్ 1 గా ఉంది. ఆడవాళ్ళకి ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏంట్లే దీనికి ఒక వేస్ట్ ఖర్చు అనే మగవాళ్ళు ఇప్పుడు ఏదైనా ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, టెంపుల్కైనా లేదా ఫంక్షన్లకైనా ఒక బావిలో కప్ప ప్రపంచం లేకుండా బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా ప్రశాంతంగా ఏ తలనొప్పులు లేకుండా ఇప్పుడు చాలా హెల్పింగ్ గా ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారు ఈ 2-3 నెలలు? నేనైతే విజయవాడ 2 times వచ్చాను దుర్గమ్మ టెంపుల్ కి. ద్వారకా తిరుమల ఒకసారి వెళ్ళొచ్చాం. మా పాప దగ్గరికి వెళ్ళొచ్చాం. అంటే సగం ఫ్రీ, సగం ఏంటంటే ఈ జనాలు నెట్టుకోవడం, కొట్టుకోవడం లాంటివి కొన్ని సందర్భాల్లో డబ్బులు పెట్టుకుని కూడా వెళ్ళే సిచ్యువేషన్. ఎంత సేవ్ అయిందమ్మా మీకు? అంటే అంతా మేము ఊరికనే ఫ్రీగా తయారుగా వస్తుంది కానీ ఖాళీగా ఉండే టైప్ కాదండి. హౌస్ వైఫ్ కాదు, నేను టైలరింగ్ బ్యూటిషియన్ చేస్తా. నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నా వర్క్ పరంగా అయితే నేను మేకప్లకి అలాంటివి వెళ్ళినప్పుడు కొంచెం సేవ్ అవుతుంది మనీ. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి పథకం పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? మరి అంటే మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. చాలా చాలా ఫెసిలిటీస్ బాగుందండి. ప్రతి మనీ సేవ్ అనేది కాకపోయినా ముందు అసలు ప్రశాంతంగా జర్నీ చేయగలుగుతున్నారు. కాకపోతే కొంచెం జనం రద్దీ ఎక్కువ అవుతుంది, అదొక్కటి. మరి ముఖ్యంగా పథకాల విషయంలో ఎలా ఉందని అంటారు? ఇంకా వేరే తల్లికి వందనం కానీ, పెన్షన్లు కానీ, ఫ్రీ గ్యాస్ కానీ వస్తున్నాయి కదా, వీటి గురించి మీరేం చెప్తారు? చాలా బాగుంది, అన్ని వస్తున్నాయి. మీకు అన్ని పథకాలు అందుతాయి? అన్ని. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని అంటారు? చాలా బాగుంది. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉండే, ఇంకా పొయ్యాల్సి వస్తుంది. ఏదన్నా అక్కడక్కడ పొయ్యాల్సి వస్తుందిలే కానీ పొయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూనే ఉంది, బాగానే ఉంది. ఒక మాటలో ఫ్రీ బస్ గురించి మీరు ఏం చెప్తారు? 2 నెలలు ఈ రోజే మేము ఎక్కింది, మేము కూర్చున్నా కూడా బాగుంది, ప్రశాంతంగా బాగుందంటారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అమ్మా, మీ పేరు? పద్మావతి తోట. అమ్మ, ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఫ్రీ బస్సుని ఇచ్చారు. నిన్నటితో 2 నెలలు పూర్తయింది కదా. ఎలా ఉంది ఫ్రీ బస్సు? మీరు ఎక్కారా? ఎక్కాము కానీ ఆడవాళ్ళు బాగా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. అది చంద్రన్నకు మాత్రం మంచి పుణ్యం వస్తుంది, మన పవన్ కళ్యాణ్ గారికి. కానీ మన సంక్షోభంలో పడింది, ఆర్థిక దెబ్బతినింది కదా మన గవర్నమెంట్. దాని గురించి బాధపడుతున్నాం, బాధపడుతున్నాం మేము. అంటే మహిళలకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సంతోషమే. కానీ మనం ఆర్థికంగా చాలా దెబ్బతింటాం కదా. అది ఏమైతుందో ఒక్కోసారి భయం అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు ప్రతి మనిషి మీద కొన్ని లక్షలు అప్పు పడుతుంది, ప్రతి ఒక్క పౌరుడి మీద. కానీ కొన్ని లక్షల అప్పు ఒక్కొక్కరి మీద పడుతుందని చెబుతున్నారు ఇంట్లో. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయమ్మా? దీని మీద మీకు అభ్యంతరాలు అంటే బాగానే ఉంది కానీ బట్ మన దేశం గురించి ఆలోచిస్తున్నాం, మన రాష్ట్రం గురించి. అంటే ఫ్రీ బస్ కాకుండా ఇంకేమైనా కావాలనుకుంటున్నారు? దాని బదులు ఏదైనా వైద్యం అయితే కొంచెం ఆరోగ్యం బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అంటే అది కొంచెం జీవితాలు కొన్ని కుటుంబాలు నిలబెడుతుంది కదా. ఇదేముంది, మనం వెళ్తాము లేదా లేదు, అవసరాన్ని బట్టి వెళ్తాం. ఆరోగ్యం కానీ ఒక ఫ్యామిలీకి ఆరోగ్యం గురించి ఇచ్చామనుకో ఏదైనా అవకాశం గవర్నమెంట్, వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టిన వాళ్ళు అవుతారుగా. అంటే మహిళలకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నారు. మీకేమనిపిస్తుందమ్మా అది చూస్తే? చిన్న మళ్ళీ చదువుకునే పిల్లలు బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ జాబ్ చేసే వాళ్ళకు, అన్ఎంప్లాయీస్కి
బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు ఈ 16 నెలల్లో? బాగానే ఉంది, బాగుంది. చంద్రబాబు గారి గురించి మీరేం చెప్తారు? అన్న చంద్రబాబుకి జై అంటాం, పవన్ కళ్యాణ్ గారికి మా అన్న పవన్ కళ్యాణ్. నమస్కారం అమ్మా, మీ పేరు? లక్ష్మి అండి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి 2 నెలలు అయింది కదా, నిన్నటితో ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 2 నెలలు. మరి ఈ 2 నెలల్లో మీరు ఫ్రీ బస్సు యూజ్ చేసుకుని ఉంటారు కదా, ఎలా ఉందమ్మా పథకం? బాగుంది సార్. బాగుంది. అంటే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు డైలీ వైజ్ జర్నీ చేస్తారు? డైలీ వైజ్ కదా సార్, బాబు ఇక్కడ హాస్టల్లో ఉన్నాడు. టూ వీక్స్కి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాం. బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తారు? ఒంగోలు టు విజయవాడ. ఒంగోలు టు విజయవాడ. ఇప్పుడు అక్కడి నుంచి ఫ్రీగానే వచ్చారా? ఫ్రీగానే వచ్చాను. ఇప్పుడు వెళ్ళి రావడానికి సుమారు ఎంత ఖర్చు అవుద్దమ్మా మీకు? మాకు అలా అయితే 410 రూపాయలు 450 రూపాయలు అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు అదంతా సేవ్ అయినట్టు. సేవ్ అయినట్టు సార్. మరి చంద్రబాబు గారు ఇలాంటి పథకం ప్రత్యేకించి మహిళలను ఉద్దేశించి భద్రతను ఉద్దేశించి తీసుకొచ్చేమన్నారు. మరి మీకు ఉపయోగపడుతుందా లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సార్ ఏం లేదు సార్, బాగుంది సార్, అంతా బాగుంది. ఇంకా ఈ ఫ్రీ బస్సులో మీరు ఏమైనా అడిషనల్గా కోరుకునేది ఏమైనా ఉందా? ప్రభుత్వానికి ఏమైనా చెప్పుకోవాలనుకునేటట్టు? అదేం లేదు సార్, బాగుంది సార్, అంతా బాగుంది సార్. మరి చంద్రబాబు గారి పాలనలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అన్ని పథకాలు అందుతున్నాయి అంటారు. పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం అంటున్నారు కదా, మీకు ఏమైనా అందినాయా? వచ్చింది సార్, గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం డబ్బులు అవి వచ్చింది సార్. ఇబ్బంది. ప్రభుత్వ పరిపాలన ఈ 16 నెలలు ఎలా ఉందని అంటారు? బాగుంది సార్. అంటే ముందు ఏంటంటే జాబ్స్ అవి ఇస్తున్నారు కదా, వస్తాయి కదా సార్. ముందు మనకి వేసే కాదు కానీ జాబ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి నెల మనకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది కదా, నెక్స్ట్ జనరేషన్ బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే, అంటే ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందని అంటారా? బాగుంది సార్. మరి ఎలా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ అయినట్టే కదా సార్. ఒక మాటలో చంద్రబాబు గారి పాలన గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సు బాగుంది సార్ అందరికీ. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొద్దిగా లోయర్ ఉన్న వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుంది. అంటే అవసరం వెళ్ళాల్సి వస్తుంది, డబ్బులు పరంగా కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, ఇది బాగా యూజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరండి? మా పేరు బేబీ యశోదండి. మేడం, మీకు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి ఆగస్టు 15 నుంచి నిన్నటికి 2 నెలలు అయిందండి. ఫ్రీ బస్ ఎలా ఉంది, మీరు యూజ్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా ఉందమ్మా? ఎక్కువసేపు ఆపటలా ఎక్కే వరకు దిగే వరకు జనాలు ఎక్కువైపోతున్నారు కదండి, చాలా ఇబ్బంది పడిపోవటం కూడా జరుగుతుందండి చాలా మంది. అది టైంకి కరెక్ట్ టైంకి రావట్లేదండి, ఇది వరకు లాగా రావటలా, అరగంట లేటు అట్లా వస్తున్నారు, దానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే పళ్ళుకి వెళ్ళే వాళ్ళు టైంకి వెళ్ళాలి కదండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. చాలాసేపు నిలబడుతున్నాం. అది కాలనీ అసలు ఒకటే బస్సు వస్తుంది, అది 16 ఒకటే, అది కూడా టైంకి రావట్లేదు, అది ఒకటే ఇబ్బంది. అంటే మీరు డైలీ జర్నీ చేస్తూ ఉంటారా? లేదండి, వారానికి ఒకసారి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ జర్నీ చేసినా ఫ్రీ అవుతుందా? ఛార్జీ వసూలు చేస్తారు? లేదండి, ఏం వసూలు చేయట్లేదు, ఏం అడగ. మరి మహిళలకి పథకం తీసుకురావడం వల్ల మీ అభిప్రాయం ఏంటండి? బాగానే ఉందండి, పథకం బాగానే ఉంది. కాకపోతే కొంతమంది ఇక ఆటోలకి ఎక్కి వెళ్ళిపోతున్నామండి లేట్ అయితే. నేను కూడా అలా చాలా సార్లు వెళ్ళిపోయాను, అదే ఇబ్బంది, ఇంకేం లేదు. టైంకి వచ్చి కరెక్ట్గా ఉంటే పర్వాలేదండి, చాలా ఇబ్బంది, ఇరుకులు అంతా ఒకేసారి అట్లా ఆగిపోవటం వల్ల ఇరుకైపోతుంది, ఆ జనాల్లో పడిపోవటాలు ఇవి జరుగుతున్నాయి. ఓకే, ప్రభుత్వం సూపర్ 6 సూపర్ 8 అని చెప్పి ఫ్రీ బస్సు కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్లు కానీ, లేదంటే ఫ్రీ గ్యాస్ కానీ, ఇలా చాలా పథకాలు వస్తుంది కదా, అవి ఏమైనా మీకు అందినాయా లేకపోతే? మాకు అందట్లేదండి, తల్లికి వందనం అందలేదండి మాకు. ఎందుకంటే కరోనాలో మా పెద్ద కోడలు చనిపోయారు, ఆ బాబు 7 సంవత్సరాల బాబు, ఆ తల్లి ఉండగా 2 సార్లు పడి మాకు డబ్బులు అప్పుడు అమ్మ ఒడి కింద. ఇప్పుడు మేము ఎన్నో సార్లు వెళ్ళి పెట్టామండి, మాకు అసలు రాలేదు, తిప్పి వదిలేశారు, మాకు అవి రావట్లేదండి. మరి పెన్షన్లు ఏమైనా అందుతున్నాయమ్మా? పెన్షన్ నాకు వస్తుందండి. ఎంత వస్తుందమ్మా? 4000 ఇస్తుంది. 4000 వస్తుంది. తల్లికి వందనమే రాలేదు. ఫ్రీ గ్యాస్ వస్తుందమ్మా? ఫ్రీ గ్యాస్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి, బాగానే ఉందంటారు ఈ 16 నెలలు. మరి చంద్రబాబు గారు మీ మహిళలు ఉద్దేశించి ఫ్రీ బస్ పెట్టాను అన్నారు కదా, మరి మీరేం చెప్తారు? బాగానే ఉందండి, పెట్టడంలో ఏం తేడా లేదు, బాగానే ఉంది అంత. కాకపోతే ఇబ్బంది పడుతున్నాం అంతే, కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటది కదా. ఓకే, వాళ్ళు 1 నిమిషం ఆపాలి, తప్ప కొట్టామండి నేను ఇంకొక అమ్మాయి మొన్న సింగనగర్ సెంటర్లో, అయినా ఆపకుండా వెళ్ళిపోయాడండి. ఆపాలి కదా, ఎక్కేవాళ్ళు ఎక్కాలి, దిగేవాళ్ళు దిగాలి కదండి, టైం ఇవ్వాలి 5 నిమిషాలన్నా. వరన్న వెళ్ళిపోతుంటే ఎలా ఎక్కుతాం ఆడవాళ్ళం, ముసలివాళ్ళం అందులో ఎక్కలేం కదా, అది ఒకటే ప్రాబ్లం అండి. రోడ్ల విషయంకి వచ్చేటప్పటికి ఎలా ఉందమ్మా? రోడ్లు కొన్ని చోట్ల గుంటలుగానే ఉన్నాయండి, కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. కొంత అయితే మార్పు వచ్చిందంటారా? వచ్చింది. మరి మా మీడియా ముఖంగా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తామండి, బాగానే ఉందంతా, బాగానే ఉంది. కానీ ఆ ఒక్క ప్రాబ్లమే మాకు, బస్సులు టైంకి వస్తే చాలండి, గంటలు కూర్చోవాలి బీసెంట్ రోడ్లు, రావట్లే. ఒక బస్సు టైం ప్రకారం ఒకదాని వెనక ఒకటి వస్తే బాగుంటుందండి, కానీ రావట్లేదు. అందరూ దాని గురించే బాధపడుతున్నారండి, ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. అండి, మీ పేరు? సూర్యదేవర శారద. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి 2 నెలలు అయింది కదండి, ఎలా ఉందండి ఫ్రీ బస్ మీకు? చాలా బాగుందండి. అంటే కొంతమంది రద్దీ ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా, అదేం లేదండి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చాలా బాగుంది.
మేము పెనంచిపూర్ నుంచి వస్తున్నాం. ఎంతమ్మా ఛార్జీ అక్కడి నుంచి? అక్కడ నుంచి 85 రూపాయలు పడుతున్నాం. ఓకే, మరి అదంతా ఫ్రీయేనా? మీకు ఏమైనా ఛార్జీ తీసుకున్నారు? లేదండి, ఫ్రీయే మాకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారు కదా, మీరేం చెప్తారు? మాకు చాలా బాగుందండి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? మరి మీరు ప్రయాణం చేస్తున్నారు కదా. రోడ్డు బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయంటారు. పథకాల విషయంలో పింఛన్లు కానీ ఫ్రీ అన్నీ బాగున్నాయండి. ఇస్తున్నారు అంటున్నారు కదా, అసలు ఏమైనా అన్నీ బాగున్నాయండి. అన్నీ బాగున్నాయంటారు. ఒక మాట పట్టిన పథకాలన్నీ బాగున్నాయండి. ఒక మాటలో చంద్రబాబు గారి పాలన గురించి మీరేం చెప్తారు? బాగా ఉందని చెప్తామండి. వెరీ గుడ్ అండి. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి నిన్నటితో 2 నెలలు అయింది కదమ్మా, మీరు ఎక్కారా ఈ 2 నెలలు ఎప్పుడైనా ఫ్రీ బస్? ఎక్కాం, ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉంది. బాగానే ఉందా పథకం? అంటే చాలా మంది బస్సులు లేవు, రద్దీగా ఉందని చెప్తున్నారు కదా, మీకేం ఇబ్బందులు అనిపిస్తుంది? అదే ఇబ్బంది అంటే మహిళలకు ఎక్కువ ఉంటారు కదా, మరి ఇబ్బంది ఉండకుండా ఎలా ఉంటుంది? బాగానే ఉందండి. మీరు రెగ్యులర్గా ప్రయాణం చేస్తారా అప్పుడప్పుడు? అప్పుడప్పుడే. ఓకే, అంటే ఫ్రీగానే ప్రయాణం చేస్తారా? మాకు ఏమైనా ఛార్జీ కొట్టడం డబ్బులు ఏం లేదు. అవేం లేవు. మరి ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారి పథకం పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే ఉంది. బాగానే ఉంది. ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సే కాకుండా మీకు తల్లికి వందనం అని, పెన్షన్లు అని, ఫ్రీ గ్యాస్ అని ఎత్తున్నారు కదా, ఇవేమైనా అందినాయా? ఇంకా ఇయ్యలేదు కదా, ఇంకా రాలేదు అంటున్నారు. ఇవన్నీ వచ్చినాయి కదమ్మా ఫ్రీ బస్. ఇంకా మాకు రాలేదు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటమ్మా పథకాల విషయంలో? పథకాలు బాగానే ఇస్తున్నారు, బాగానే ఉంది. బాగానే ఉంది. చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు మీరైతే? పాలన గురించి బాగానే చేస్తున్నారు చంద్రబాబు. బాగానే చేస్తున్నారు. ఫ్రీ బస్ అయితే ఉపయోగపడుతుందా మీకు? మేమే వస్తున్నాం, వెళ్తున్నాము. మరి ఇంకెవరన్నా ఉంటే మాకు తెలియదు. రైట్. అది 1500 వేస్తామన్నారు, అది వేయలేదుగా ఇంకా. రైట్. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారండి ఆగస్టు 15 నుంచి. నిన్న అక్టోబర్ 15వ తారీఖు 2 నెలలు అయిందండి. ఈ 2 నెలల్లో మీరు ఎప్పుడైనా ఫ్రీ బస్ యూజ్ చేసుకున్నారా? చేసామండి. ఎలా ఉందమ్మా? ఫ్రీ బస్ బాగానే ఉంది కానీ పిల్లల ఫీజులు వేయట్లేరు. అది అంటే స్కాలర్షిప్ పిల్లలకు అసలు వేయలేదు. అవి ఇస్తే బాగుంటుంది. అంటే ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం? ప్రజెంట్ మీరు తిరిగారు అంటున్నారు కదా. ఫ్రీ బస్సు బాగానే ఉంది కానీ జనాలు ఎక్కువయ్యారు, బస్సులు తక్కువ ఉన్నాయి. అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారు? దర్శి నుంచి విజయవాడకు వచ్చాము. దర్శి నుంచి ఎంతమ్మా ఛార్జీ? దర్శి నుంచి ఎక్కడికి విజయవాడకి 300 పడతాయి ఒకవైపా. రాను పోను 300. 250 అనుకుంటా, ఎంతో మరి. ఓకే, అంటే ఇదంతా సేవ్ అయినట్టేనా మీకు? ఏం సేవ్ అయ్యా, ఆడ పోతుంటే పిల్లల ఫీజులు అవన్నీ వేస్తే బాగుండేది. ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ కన్నా పిల్లల ఫీజులు, డ్వాక్రా మహిళలకు డబ్బులు అవన్నీ వేస్తే బాగుండేది. ఓకే, అంటే చాలా మంది మరి ఫ్రీ బస్ ఇచ్చారు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మాకు ఇచ్చిన పథకాలను అడుగుతున్నారు కదా. ఫ్రీ బస్సు గుండా ఎక్కువ లేదు లాభం. మామూలుగా అయితే ఫ్రీ బస్సు గుండా వచ్చేది కొద్దిగా కానీ మాకు టయానికి గ్రూప్ డబ్బులు కానీ అవి చాలా సేవ్ అయినాయి ఆ రోజుల్లో. ఇప్పుడైతే చాలా ఇబ్బంది అయింది, పనులు లేవు, చిన్న కార్మికులు బతకడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రభుత్వం పనితీరుగా ఏం కష్టంగానే ఉంది ప్రభుత్వంది. ఓకే, 16 నెలల్లో పాలన ఎలా ఉందంటారు? ఏం బాగాలేదు. పథకాల విషయంలో ఎలా ఉందంటారు? పథకాల విషయం లేదు కాబట్టి బాగాలేదు అంటున్నాను. ఓకే, పోనీ అభివృద్ధి ఏముంది, ఏం కాలేదుగా ఇంకా. అంటే రోడ్లు ఎలా ఉన్నాయని? రోడ్లు ప్రయాణం చేశారని చెప్తున్నారు కదా, రోడ్ల విషయం ఇంకా మొదలు పెట్టలేదుగా. ఓవరాల్ గా ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? ఏం చెప్తాం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి నిన్నటితో 2 నెలలు అవుతుందండి. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15కి 2 నెలలు అయిందండి. ఈ 2 నెలల్లో ఈ ఫ్రీ బస్సు ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా? ఎలా ఉంది పథకం? మేము చాలా సార్లు ఉపయోగించుకున్నామండి. ఈ ఫ్రీ బస్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి. ఇంకా మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు. మేము ప్రతి విషయంలో ముందడుగు వేయడానికి ఆయన మాకు సహకరిస్తున్నారు. ఫ్రీ బస్ విషయం ఏంటి, తర్వాత మంచి మంచి పనులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే రాష్ట్రాన్ని ముందుకు నడిపిలా వాళ్ళకు ఒక 10,000 వీళ్ళకు ఒక 5,000 ఇచ్చి మనుషులందరినీ సోమరులు చేశారు. కానీ ఇప్పుడు మాత్రానికి ఇప్పుడున్న ప్రభుత్వము రాష్ట్రాన్ని చాలా ముందుకు నడిపిస్తుంది. ఈ విషయంలో మేము చాలా అసలుకి హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి భద్రత కల్పించడానికి ఒకవేళ డబ్బులు లేకపోయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఫ్రీ బస్ పెట్టామన్నారు. అసలు ఈ పథకం ఎలా ఉందంటారు? అసలు మీకు మహిళలకు బాగా ఉపయోగపడుతుందంటారా? చాలా గ్రాండ్ సక్సెస్ అండి. 99% అందరి విషయంలో మహిళలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా. ఇంతకుముందు చాలా ధనాన్ని పెట్టి అటు ఇటు ఊర్లకి వెళ్ళి రావటము చాలా ఖర్చులు అయ్యాయి.
ఓన్లీ హాస్పిటల్కి విజయవాడ అన్ని స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్కి రావాలన్నా కానీ 300-400 రూపాయలు ఖర్చు అయ్యేది. అట్లాంటిది ఇప్పుడు వారానికి ఒకసారి చెకప్కి రమ్మన్నా వెళ్తున్నారు. వారానికి ఒకసారి బిజినెస్ చేసుకోవడానికైనా ఈ విజయవాడ వచ్చి మరి హోల్సేల్ ధరల దగ్గర పనిముట్లు కొనుక్కొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు మహిళలు. బట్టల విషయం ఏంటి, పత్తి విషయంలో వ్యాపారం చేసుకోవడానికి కూడా మాకు ఈ ఫ్రీ బస్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రీ బస్తోనే కాకుండా పెన్షన్లని, తల్లికి వందనం అని, ఫ్రీ గ్యాస్ అని, ఇలా అన్ని పథకాలు కూడా మహిళలకి ఇస్తున్నారు. మరి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని అంటారు ఈ పథకాల విషయంలో? సూపర్ సిక్స్ అండి. సూపర్ హిట్ అయ్యారు టీడీపీ ప్రభుత్వానికి. అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటి, లోకేష్ గారికి అందరికీ మేము చాలా రుణపడి ఉన్నాము. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక మాటలో ఫ్రీ బస్సు గురించి, ప్రభుత్వ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారమ్మా? ఫ్రీ బస్ మాత్రానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నిరుపేదలు డబ్బులు లేక మరి ఛార్జీలకు డబ్బులు లేని పరిస్థితులు, కొంతమంది అయితే అప్పు చేసి వడ్డీలకి తెచ్చుకొని హెల్త్ బాగలేక ఒక 2-3 ఆ పేషెంట్ అమ్మట వెళ్ళడానికి కూడా మరి 2-3 వేలు ఖర్చు అవుతాయి. అట్లాంటిది ఈ ఖర్చున్నీ లేకుండా పేదల పట్ల చూపిన ఈ ప్రభుత్వానికి నిజంగా మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.